యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. జపాన్తో సహా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం సీక్వెల్పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. తాజాగా దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. డైరెక్టర్ కొరటాల శివ ఈ సీక్వెల్ను మరింత గ్రాండ్గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులపై ఫోకస్ చేసిన కొరటాల తన టీంతో కలిసి ఆసక్తికరమైన విజువల్స్ను సిద్ధం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో కొత్త ఎలిమెంట్స్ను జోడించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించబోతున్నారు. ఇక అనిరుద్ సంగీతం సినిమాకు మరొక హైలైట్గా నిలవనుంది. దేవర పార్ట్ 2 మరొక బ్లాక్ బస్టర్గా రూపొందుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమా మొదలుపెట్టాడు ఎన్టీఆర్. దీని షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. భారీ షెడ్యూల్ కర్ణాటకలో తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్. తారక్తో పాటు మిగిలిన కీలక నటీనటులు కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే నెక్స్ట్ సినిమా ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు తారక్. డ్రాగన్ పూర్తయిన తర్వాత వెంటనే దేవర పార్ట్ 2 వైపు వెళ్లనున్నాడు జూనియర్. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు సమాచారం. కొన్ని రోజులుగా నాన్ స్టాప్గా దేవర సీక్వెల్ కోసం కథ రాస్తూనే ఉన్నాడు కొరటాల శివ. నిజానికి దేవర చూస్తున్నప్పుడే పార్ట్ 2 కథ కూడా చాలా వరకు పూర్తి చేశాడు ఈయన. కాకపోతే దేవరకు చాలా వరకు విమర్శలు వచ్చాయి. సినిమా అసలు బాగోలేదు, కేవలం ఎన్టీఆర్ క్రేజ్ వల్లే ఆడింది అంతే అంటూ నేరుగానే అటాక్ చేశారు. నిజం చెప్పాలంటే రాజమౌళి తర్వాత సినిమాతో ఇప్పటి వరకు ఒక్క హీరో కూడా హిట్ కొట్టలేదు. దేవరతో అది చేసి చూపించాడు జూనియర్. అది కూడా నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాతో. దీన్ని బట్టి ఆయన రేంజ్ ఏంటనేది అర్థమవుతుంది. ముఖ్యంగా మాస్ సర్కిల్స్లో తారక్కున్న ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేం. అందుకే వరుసగా యాక్షన్ సినిమాలతో వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. డ్రాగన్ లాంటి హై వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ సినిమా తర్వాత దేవర 2తో మరొకసారి అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు ఎన్టీఆర్. కథ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొరటాల శివ. ఈ సినిమా కోసం గ్రూప్ ఆఫ్ రైటర్స్ పనిచేస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ కూడా తనకు ఛాన్స్ ఉన్న ప్రతిసారి వెళ్ళి స్టోరీ సిట్టింగ్స్లో కూర్చుంటున్నాడు. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఇంకా చాలా వరకు ఉంటాయంటున్నారు మేకర్స్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని విధంగా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. అంతేకాదు సముద్రం మీద నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్ని చిత్రీకరించబోతున్నాడు. దేవర సినిమాలోనే సముద్రం మీద చాలా మంచి సీక్వెల్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సీక్వెల్లో వాటిని మించి యాక్షన్ సీన్స్ను ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల. బడ్జెట్ దగ్గర కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేదు. దేవర సినిమాలో 180 కోట్లతో నిర్మిస్తే సీక్వెల్ కోసం 300 కోట్లు అంటున్నారు. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు. మొత్తానికి డ్రాగన్ పూర్తయ్యే టైంకి బౌండెడ్ స్క్రిప్ట్తో సిద్ధంగా తారక్ కోసం వెయిట్ చేయబోతున్నారు కొరటాల శివ. 2026లోనే దేవర 2 కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.